சண்டே முதலான வாக்கியம் நம்ம கூட பகிர்ந்து கொள்ளுற இமானுவேல் பிரதர், அவருக்காக ஜெபம் பண்ணுறதுக்கு நம்ம முன்னாடி சரவண பிரதர் ஒரு ப்ரேயர் பண்ணியிருக்கார். என் அன்புள்ள நேசிக்கிற நல்ல ஆண்டவரே, அப்பா இந்த காலை நேரத்துக்காக இந்த ஸ்லாகத்தை கொடுத்ததுக்காக கூட நன்றி ஆண்டவர், ஸ்தோத்திரம் ராஜா. அப்பா இந்த ஒரு மென்ஸ் சண்டே இந்த கொண்டாடுறதுக்காக அப்பா எங்களுக்கு இந்த ஸ்லாகத்தை கொடுத்ததுக்காக நன்றி ஆண்டவரே. அப்பா இந்த மென்ஸ் சண்டேல கொடுத்தாவே முதல் வாக்கியம் சொல்கிறதுக்காக அப்பா பிரதர் இமானுவேல் பிரதர் வந்திருக்காரு ஆண்டவரே. அவரை கூட இருந்து வழிநடத்துங்கப்பா. அவருக்கு தைரியத்தை தாங்க ஆண்டவரே. அவர் உடம்பு சரியில்லைன்னு கர்த்தாவே, அவர் அந்த வாஞ்சியத்தோடு இருக்கார் ஆண்டவரே. அவரை ஆசீர்வாதத்தை பலப்படுத்துங்க ஆண்டவரே. இந்த வார்த்தை கர்த்தாவை கேட்டு நாங்கள் நடக்கிற போல கிருபை செய்யுங்கப்பா. அவருக்கு உங்கள் கருத்தில் ஒப்பு கொடுத்து ஜெபம் கேட்குறோம் ஆண்டவரே. நன்றி. ஆமென். I request Emmanuel brother முன்பாக வரணும். Shall we all raise your hands for Emmanuel brother? Hallelujah. Praise the Lord. ఎల్డర్స్కి స్పెషల్గా థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు నేను 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. మొదటిది వినడం, దాని ప్రకారం నడవడం. రెండవది లోకంతో స్నేహం. ఫస్ట్ యాకోబు రాసిన పత్రిక 19:25 చదవగలరారన్నా? జేమ్స్ 1:19-25. తెలుగు. ఆమేన్. మనలో ఎంతమంది వినడానికి ఆసక్తి చూపిస్తున్నారు? వినడానికి. కోపపడడానికి? ఓకే. అయ్యేది కోపం, అది మనకి బ్లెస్సింగ్. అయ్యే కోపం. అయ్యా ఓకే. ఎక్కువగా మాట్లాడేవారు, ఎక్కువగా ఆర్గ్యుమెంట్ చేసేవారు, వారు చెప్పాల్సిన దాన్ని కోల్పోతారు. వారు ఏమైతే చెప్పాలనుకుంటున్నారో అది సరిగ్గా చెప్పలేరు. చెప్పలేకపోగా వారు కొత్త కొత్త లేనిపోని ఆవేశాలు, లేనిపోని కలహాలు సృష్టిస్తారు. నెక్స్ట్ వారికి కోపం ఎక్కువ, వారికి కలహాలు సృష్టిస్తారు. ఆ కోపంలో వారు ఏం మాట్లాడతారో, ఎట్లా మాట్లాడతారో వారిని వారు కోల్పోతారు. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వారు మాట్లాడుకోవాలి, ఎదుటివారు మనిషి మాట్లాడేది వినరు, తర్వాత కోపం సృష్టిస్తారు. నెక్స్ట్ అది 20 చదవండి అమ్మా. 20. ఎస్, నెరవేరుస్తుందా నరుని కోపం? నరుని కోపం ఎందుకు పనికిరాదు. మన కోపం ఎందుకు పనికిరానిది. దేవుని ముందు మనం సాగిలో పడి దేవునితో ప్రేమగా, సంఘంతో ప్రేమగా మనం నడుచుకోనాలి. అట్టి కోపం మనకు పనికిరానిది. 21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని
ఎస్, మన హృదయాల్లో చల్లినటువంటి దేవుని వాక్కు అనే పంట మనం ఎలా ఇది చేస్తున్నాము, మనం కాపాడుకుంటూ వస్తున్నామా? అట్టి పంట మన హృదయాల్లో ఎలా నడుస్తుంది, ఎలా మొలుస్తుంది? మనం దేవునితో అనుకువగా, దేవునికి లోబడి, దేవుని చిత్తానుసారంగా, దేవుని మాటకి, సంఘానికి సంఘ పెద్దలకి, సంఘంలో ఒక్కొక్కరికి లోబడి, ఇది ఒక మన కుటుంబం, మన ఫ్యామిలీ, దీనికి మనం సంఘానికి లోబడి దేవుని చిత్తానుసారంగా, దేవునికి అనుకువతో మనం మెలగాలి. 22 చదవండమ్మా. ఎస్, మనం విన్నామని ఒక అపోహతోటి, విన్నామన్న ఒక దీంతో మనల్ని మనం మోసం పుచ్చుకుంటున్నాము. కానీ ఈ చర్చి కంపౌండ్ తోటి బయటికి వెళితే మన లోపల అది అంతే ఉంటుంది. అది మనం ఏమి వింటున్నాం, మనం అది ఇక్కడ వరకు నటిస్తున్నాం అన్నమాట. మనం వింటున్నాము, దేవునికి భయపడుతున్నాము, దేవునికి లోబడి మనం జీవిస్తున్నాం అన్నది మనం ఇక్కడ నటిస్తున్నాం అన్నమాట. బయటికి వెళితే మన లోపల మన నిజ జీవితం అట్లాగే జీవిస్తున్నాం మనం. దాంట్లో ఎట్లాంటి ఇది లేదు. ఇక్కడ వింటున్నాము, నమ్ముతున్నాము అన్న ఒక అపోహలో మాత్రమే మనం జీవిస్తున్నాము. మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాము. మనల్ని మనం మోసపుచ్చుకోవడమే కాకుండా దేవుని కూడా మనం మోసం చేస్తున్నాము. మోసపూరితమైన వారిగా మనం ప్రవర్తించుకుంటున్నాము. అది దేవునికి ఎటువంటి హేయమైనది, దేవునికి ఎటువంటి యోగ్యమైనది కాదు. 23 చదవండమ్మా. ఎస్, మనం అద్దంలో చూసుకుంటాం పొద్దున్న లేవగానే. మన సహజత్వం కనిపిస్తుందా? మన సహజత్వమే కనిపిస్తుంది. బైబుల్ అనే అద్దంలో మన మొహం చూసుకుంటే అది కనిపించదు. అది చాలా మందిలో కనిపించదు. అది మనం సహజంగా ఉండేది వేరు, మనం జీవించే వేరు. మనం అద్దం అనే బైబుల్ అనే అద్దంలో మన మొహం చూసుకున్నప్పుడు అది బైబుల్ చెప్పాలి నీ మొహం ఎలాగ ఉందన్నది. అటువంటి నీ మొహం అట్లా అద్దంలో దేవుడు బైబిల్లో నీ మొహం అట్లా చూసుకోలేనప్పుడు నువ్వు ఎంత చేసినా, ఎంత ఇక్కడ నువ్వు ఇది చేసినా కానీ కూడా వేస్ట్. అది దేవునికి ఎటువంటి ఇష్టమైనది కాదు. 24 చదవండమ్మా. 25 కూడా. తను చూసుకుంటాడంట. మంచి చేసేవాడు తను ఎటువంటి వాడును తను ఎరుగుతారు. ఇక్కడ తను చూసుకుని, తాను తగ్గించుకుని, తాను ఇదైపోతాడంట. స్వాతంత్రం సంపూర్ణమైన నియమముతో తెరిచి నిలకడగా ఉండువాడెవడు, వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై తన క్రియల్లో ధన్యుడగును. దేవుని మాట ప్రకారం, దేవుని మాట చొప్పున ఎవరైతే నడుస్తారో వారు దేవుని క్రియల చొప్పున నడుస్తారు, దేవుని మాటకు లోబడతారు. దేవుని మాటకు లోబడి జీవించిన జీవితం, అది ఫ్యామిలీ కానీ, అది చర్చి కానీ, సంఘం కానీ, అది ఎట్లా ఎంతో గొప్ప ధన్యకరమైనటువంటి అది నడిపింపు అవుతుంది. దేవునితో నడిచేది, దేవునితో నడవడం అనేది అంత ఈజీ అయిన పరిస్థితి కాదు. అది అందరు నడుస్తున్నామని అనుకుంటారు కానీ అది ఎంతో కష్టమైనది. అది నడవలేరు. అది నడవాలంటే చాలా గట్స్ ఉండాలి. ఆ గట్స్ చాలామంది ఉన్నాయని అనుకుంటారు కానీ మ్యాక్సిమం తక్కువ. మ్యాక్సిమం వీళ్ళు ఏంటంటే ఒక దీనిలో జీవిస్తారనమాట. నేను దేవునితో జీవిస్తున్నాను, నేను దేవునిలో ఉన్నాను, ఐఎమ్ 40 years 30 years ఇండస్ట్రీ, ఏదేదో చెప్పుకుంటారు. అదంతా దేవుని దగ్గర చెడ్డది. అది మనం ఎందుకంటే మనుషులం కాబట్టి మనం చూడం కాబట్టి ఇక్కడే మనం చూస్తాము. పక్క వెళ్తే XYZ నువ్వెవరో నేనెవరో అన్నట్టు అది మనం చూడం కాబట్టి వాళ్ళు ఇక్కడ నటిస్తారన్నమాట. కానీ అట్లా నటించకుండా దేవుని మాట ప్రకారం, దేవుని చిత్తానుసారంగా ఎవరైతే నడుస్తారో వారు ధన్యులు. వారి కుటుంబంలో ఎప్పుడు అసంతృప్తి ఉండదు, ఎప్పుడు లోటు ఉండదు. వారి కుటుంబాలు ఎంత కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా కానీ కూడా దేవుని సంతోషం, దేవుని సమాధానం వారి కుటుంబాల్లో ఉంటుంది. వారు ఎంత పేదవారైనా కానీ కూడా, ఎంత దీనికి ఆ రోజు చేసుకుని చేసిన వారిని ఇళ్లలో పని చేసుకున్న వాళ్ళు కూడా
దేవుని ఎందు భయభక్తి కలిగి వారి కుటుంబ ప్రార్థన కుటుంబంలో దేవుడిని కుటుంబాలకు ఆహ్వానిస్తే వాడి కుటుంబాలు ఎల్లప్పుడూ సంతోషంగా, తినడానికి లేకపోయినా ఉండడానికి లేకపోయినా బంగారం మేడలు కోటలు ఏమి లేకపోయినా దేవుని సంతోషం, దేవుని యొక్క నెమ్మది వారికి ఉంటుంది. ఆ పిలుపు లేకుండా, ఆ నడిపింపు లేకుండా నీకు కోట్లోని బంగ్లాలోని ఏ ఓడలోని ఏ అన్ని ఎందుకు పనికిరాని, కానీ దేవుడితోనే మనం జీవించాలి, దేవుని ఎందే మనం ఉండాలి. లోకంతో స్నేహం అమ్మా, యాకోబు రాసిన పత్రిక 4:1-6 వరకు చదవండి అమ్మా. ఫస్ట్ది, మీలో యుద్ధము పోరాటములు దేని నుండి కలుగుచున్నవి, అవి మీ అవయవంలో పోరాడునా. మన జ్ఞానం బట్టి మనం నడుస్తాము, అప్పుడు మనకి యుద్ధాలు స్టార్ట్ అవుతాయి, కలహాలు స్టార్ట్ అవుతాయి. అది కాదు మనకు కావాల్సింది. దేవుని మాట ప్రకారం, దేవుని మాట చొప్పున మనం నడవాలి. దేవుని జ్ఞానం వల్ల మనకు మేలు జరుగుతుంది. మనుషుని జ్ఞానం వల్ల కలహాలు, కుట్రలు, కుతంత్రాలు చెలరేగుతాయి. అది ఒక్కొక్కసారి గొడవలు కూడా తిరియచ్చు, ఒక్కొక్కసారి క్షణిక ఆవేశాలకు కూడా లోపడవచ్చు. అది మనుషుని జ్ఞానము ఎందుకు పనిరాది. మనం దేని గురించి పోరాడుతున్నాము? మనం పోరాడేది దేవుని గురించి అయి ఉండాలి, మన కుటుంబానికి మేము మేలు చేసేది అయి ఉండాలి. కానీ మనం దేని గురించి పోరాడుతున్నాం ఈరోజు? లోకపరమైన వాటి గురించి, మనకి అవసరం లేని వాటి గురించి, మనకి ఎందుకు ఉపయోగం లేని వాటి గురించి మనం పోరాడుతున్నాము. అది మనకి సంబంధించింది కాదు. అది మన క్రిస్టియానిటీ లైఫ్లో మనకి సపోర్ట్ చేయదు. 2 చదవండమ్మా. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకదు. మీరు హత్య చేయడానికైనా కానీ కూడా మనం వెనకాడం. దేవుని చిత్తం లేకుండా, దేవునికి ఇష్టం లేకుండా మనం హత్యలు చేసినా, మనం ఎంత చేసినా కానీ కూడా మనం ఎందుకు పనికిరాము, ఏమీ సంపాదించుకోలేము. మనం మచ్చర పడకుండా పోట్లాడుకుంటాము, యుద్ధాలు చేయదాము, కానీ మనకి ఏమి ఆనందం దొరకదు, ఏమీ దొరకదు మనకి. మనం ఆశించిన దానికంటే ఆవగింజలు 60 వద్దు కూడా మనకు దొరకదు. ఆ నిమిషానికి మనం ఒక ఫీల్ అవుతాము అంతే, కానీ మనకి ఏమీ దొరకదు. కానీ దేవునికి మాట లోబడితే మాత్రమే సకలము సాధ్యం మనకి. 3 చదవండమ్మా. మన ఉద్దేశం ఎట్లా ఉన్నది? ఏ ఉద్దేశంగా అడుగుతున్నాం మనం దేవుణ్ణి? మంచి ఉద్దేశంతో అడుగుతున్నామా? లోకానుసారమైన ఆశలు అడుగుతున్నామా? అడగొచ్చు. బంగ్లాలు, నాకు పిల్లలు కావాలి, బంగ్లాలు కావాలి, పెళ్లి కావాలి, ఆస్తులు కావాలని అడగొచ్చు. కానీ అవి లోక ఏచ్ఛమైనవి అడగకూడదు. దేవునికి తెలుసు మనకి ఏ టైంలో ఏమి ఇవ్వాలో. దేవునికి తెలుసు. మనం చేయవలసింది దేవుణ్ణి ప్రార్థించటం, అనుదినము నిత్యము దేవుణ్ణి ప్రార్థించటం మాత్రమే మనం చేయవలసింది. ఆ దేవునికి ప్రార్థిస్తే మనకి ఏమి కావాలి, ఎట్లా కావాలి, ఎప్పుడు కావాలో దేవునికి తెలుసు. తగిన సమయంలో తగినవి దేవుడు ఇచ్చే దేవుడు మన దేవుడు. ఏడిపించే దేవుడు కాదు. మనకి విరుద్ధంగా ఏ ఖడ్గము వర్ధిల్లదు. కాకపోతే కొన్నిసార్లు లేట్ అవుతుంది దేవుడు ఇవ్వడంలో. దానికి మనం పేషెన్సీగా ఉండాలి. ఎంత పేషెన్సీగా ఉండాలంటే, దేవారాత్రము ఆయన కొరకై మనం వేచి ఉండాలి. ఆయన కొరకై మనం మోకరించి ప్రార్థించాలి. 4 చదవండి అమ్మా. వ్యభిచారులారా,
అది చేసేది యాక్చువల్గా మనం అది బైబిల్ ప్రకారం చూసుకుంటే చేసే అక్షరాల కొంతమంది ఉండొచ్చు, కానీ మనం ఆ పేరు మనకు వర్తించదు. కానీ మనం చేసే పనులన్నీ అట్లాంటివే. మనం చేసే పనులు అవి చేసే ఎంతో కొంతమంది ఉంటారు, ఒక 1% 10% ఉంటారేమో. కానీ అది కాకుండా మనం చేసేది ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి నడవడిక, నడత, నీ మాట ఎట్లున్నది, నీ ఆలోచన ఎట్లున్నది, అది చేస్తేనే వ్యభిచారం కాదు. చూసినా దాన్ని ఇచ్చేసినా దాన్ని ఫాలో అవ్వకపోయినా నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ కూడా నువ్వు దేవుణ్ణి మరవకుండా దేవునికి ఏ ఒక్క చెడు ఆలోచించినా కానీ కూడా అది లైక్ దట్. అది మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆలోచించకూడదు. ఎందుకంటే మనం మాదిరికరంగా ఉండే బిడ్డలం, మనం ఎట్టి సోలిపోకూడదు. అట్లా యాక్చువల్గా నా జీవితంలో జరుగుతుంది. నేను చాలా సోలిపోయాను. నేను సోలిపోయి యాక్చువల్గా ఈ టైంలో ఈ సిచ్యువేషన్లో ఉన్నానంటే మా మిస్సెస్ ఆమె ఎట్లా అంటే నా గురించి యాక్చువల్గా ఏదన్నా భర్త తాగేసి వస్తే ఏమన్నా చేస్తే ఇంట్లో భార్యలు గొడవ పెట్టుకుని నువ్వెంత అని మాట పెరుగుతుంది. క్షణిక ఆవేశం ఎన్నో అనాథాలు దారితీస్తుంది. బట్ నా భార్య అటు కాదు. నేను అక్కడ కూర్చుని ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆమె ప్రార్థన వల్లనే నేను ఇంత మారానంటే, నేను ఇంత ఈజీగా ఉన్నానంటే మీకు తెలుస్తూ ఉంటుంది. నేను గత ఒక 4 years నుంచి 31st వస్తే నాకు పెద్ద పండుగ. నాకు ఫ్రెండ్ సర్కిల్ చాలా ఎక్కువ అనమాట. ఎంత పండుగ అంటే 29th 28th నుంచి మాకు స్టార్ట్ అయిపోయింది ఆ పండుగ. 2 రోజులు 3 రోజులు కూడా ఇంటికి రాని రోజులు కూడా ఉంటాయి అనమాట. మామూలు డేస్లోనే 1 or 2 days ఇంటికి రాకుండా చేసిన రోజులు కూడా నాకు ఉంటాయి. కానీ మా మిస్సెస్ దీనివల్ల విక్కీ పాస్టర్ అయ్యే మెయిన్ చెప్పుకోవాలంటే, నేను ప్రేయర్కి రాకపోతే ఆయన ఇంటికి వచ్చి కూర్చుని, ఎందుకు బ్రదర్ రావట్లేదు, మీరు రావచ్చు కదా, వచ్చి కూర్చోవచ్చు కదా అంటే, అయ్యా నేను నా సంగతి మీకు తెలియదు అయ్యా, నేను పెద్ద పాపినయ్యా, నేను చెడు తిరుగులకి చెడు అసలు బానిస అయిన వాడినయ్యా. మీకు తెలుసో లేదో నేను చేసే పనులకి నా ప్రవర్తనకి మా అమ్మ అరే నువ్వు చచ్చిపోతే బాగుంటుందిరా అనిపించింది. కానీ మా భార్య అక్కడ కూర్చుని ప్రేయర్ చేసి మోకాడేసి ప్రేయర్ చేసి నన్ను ఇంత మార్చిందంటే, యాక్చువల్గా ఆమె గొడవ పడితే నువ్వెంత అంటే నేను గొడవకి ఎట్టో తగ్గేవాడిని కాదు. నేను అన్ని షీట్లకి వీటికి దగ్గరికి వెళ్ళి వచ్చినవాడిని, రౌడీ షీట్లకి. కానీ ఈమె ఇంత బతిమలాడి ఇది చేసి దేవుణ్ణి చేస్తే నాకే అనిపించింది అనమాట, మనం చేసేది ఎట్ట ఉంది, మన జీవితం ఇది కరెక్టేనా, మన జీవితంలో దీనివల్ల మనకి ఏమొస్తుంది. కానీ నేను అప్పుడు మాత్రం డబ్బులు సంపాదించేవాడిని, బాగా చేసేవాడిని, కాకపోతే మనశ్శాంతి నాకు ఉండేది కాదు. కానీ దేవుడికి అదంతా నేను పక్కన వదిలిపెట్టుకొని ఈరోజు ఏదో చిన్న బిజినెస్ పెట్టుకొని ఒక దేవుని మాట అనుసారంగా నా కుటుంబానికి దీవెనకరంగా, నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఒక నెమ్మది, ఒక సమాధానం నా కుటుంబంలో మెయిన్ ఉందంటే మా మిస్సెస్ ప్రార్థన వల్ల. యాక్చువల్గా ఈ మధ్య ఫస్ట్కి వెళ్ళట్లేదు, నేను 4 years నుంచి చర్చిలోనే ఉంటున్నాను అనమాట. ఓకే, దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అందరికీ. கர்த்தருக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. ஐயா போலவே ஒரு பெரிய லிஸ்ட்டே வச்சுட்டார் முன்பாக. யாக்கோபின்